అయితే రోమపత్రిక 12:18 సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానం, శాంతిగా ఉండండి. వివాదాలొద్దు, ప్రతి చిన్నదానికి గొడవలొద్దు. ఈరోజు గొడవలైతేనే హైప్ క్రియేట్ అవుతుంది కనుక గొడవ సృష్టించడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారండి ఈరోజు సోషల్ మీడియాలో, ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్. తప్పు చేస్తున్నారు. తెల్లవారు లేవగానే ఏదో తప్పుడు పోస్ట్ పెట్టి, ఏదో కలకలాన్ని రేపి, ఏదో అల్లరిని సృష్టించి, ఇదేనా సంఘం అంటే? ఇదేనా దేవుని సంఘం అంటే? ఎందుకు కలహప్రియులుగా మారిపోతున్నారు? దేవుడు బైబిల్లో రాయించిన ఈ మాటలన్నీ వాళ్ళకి అర్థం కావటం లేదా? చిన్న చిన్న వివాదాలు ఎంత పెద్ద పరిస్థితులకు దారి తీసే చరిత్ర మనం చదవలేదా? ఇప్పటివరకు చదవమే, ఎన్ని సాక్ష్యాలు చూసాం, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. గత కాలంలో జరిగిన సందర్భాలను ఆలోచిస్తే ఏంటంటే ఇంత చిన్న వివాదం ఎంత పెద్ద కల్లోలానికి కారణమైందంటే, అవును, అదే నీకు మంచి బుద్ధి ఉంటే, అది స్త్రీకైనా పురుషుడికైనా, గొడవను రేపకుండా సమాధానపరచడానికి నువ్వేం చేయాలి? మనుషులందరితో. ఏ మనిషి? క్రైస్తవులతోనే కాదు నీకు సమాధానం, భూమి మీద ఉన్న మనుషులందరితో సమాధానంగా ఉండండి. గొడవలొద్దు. ఏం సాధిస్తా గొడవ వల్ల? గొడవల్లో చాలా మంది అరిచేర్చి గొంతుకు పోగొట్టుకుంటారండి. బొంగురుగా మాట్లాడి దేవుడు అంటే రాత్రంతా పెద్ద కేకలేశారండి గొడవ. కానీ ఆ గొంతు రావడానికి దేవుడు ఎంత కష్టపడ్డాడు నీకు తెలుసు?